अस्सलामुअलैकुम మీ అందరికీ బక్రీద్ ముబారక్, ఈద్ ముబారక్ అందరికీ. ఐఎమ్ రియలీ సారీ 1 month అవుతుంది వీడియో చేసి, అండ్ ఇక్కడ నుండి నేను బ్యాక్ టు బ్యాక్ మంచి వీడియోస్ చేస్తానని నేను మీకు చెప్తున్నాను. ఐల్ డెఫినెట్లీ ప్రామిస్ ఫర్ దిస్ ఆన్ మై ఆడియన్స్, అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈరోజు బక్రీద్ కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్ నమాజ్కి వెళ్ళిపోయారు, నేను నమాజ్ చదివేసి ఇప్పుడు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇది మా నాయనమ్మ దగ్గర నుండి, మా మమ్మీ దగ్గర నుండి నాకు అలవాటైన చిన్నప్పటి నుండి మటన్ కర్రీ డిష్ విత్ చపాతీ అనేది చాలా అలవాటు మాకు. అండ్ సో యాజ్ మా ఖయ్యం కూడా వాళ్ళ మమ్మీ, వాళ్ళ వదిన అంటే మా అక్క ఇలా అలవాటు అయిపోయింది. సో మార్నింగ్ మాకు బక్రీద్ అంటే మంచి మటన్ కర్రీ విత్ రోటీ. సో లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. సో ఇప్పుడు మేము మటన్ కుర్మా స్టార్ట్ చేయబోతున్నాను. సో కావాల్సిన పదార్థాలు దగ్గర రండి చూపిస్తాం. ఒక 2 ఆనియన్స్ పెద్దవి, ఒక 4 పచ్చిమిరకాయలు చీల్చేసి, కొత్తిమీర. నేను 1/2 kg మటన్ని రాత్రే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ చాలా టేస్ట్ వచ్చింది. మ్యారినేషన్లో ఏం లేదు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 tablespoon వేసాను అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 3 tablespoon పెరుగు. దాని తర్వాత ఇది ఏం లేదు, ధనియా అండ్ కొబ్బరి పేస్ట్. దీంట్లో మనకు 2 tablespoon కావాలి, నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. వేసేటప్పుడు 2 tablespoon వేస్తాను. దాల్చిన చెక్క కొంచెం, ఒక ఇలైచి, 3 లవంగాలు, ఒక 1.5 tablespoon అల్లం వెల్లిపాయ పేస్ట్. ఎప్పుడైనా ఒక టిప్ గుర్తుంచుకోండి. సో యూజువల్గా నాన్ వెజ్ ఘీతో చేస్తే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఎస్పెషల్లీ మటన్ అయితే ఇంకా బాగా వచ్చింది. సో ఎప్పుడైనా నేను మటన్ చేసినప్పుడల్లా ఇంట్లో ఘీ యూస్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్. ఒక 3 tablespoons ఆఫ్ ఘీ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే 1/2 kg కదా, అందుకని ఘీ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవ్వంగానే ఆనియన్స్ ఒక 1 minute ఆగండి, బాగా మెల్ట్ అవ్వనియండి. ఆప్షనల్, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, 3 tablespoons ఆఫ్ ఆయిల్. కానీ ఘీ వేస్తే టేస్ట్ చాలా బాగా వచ్చింది నాన్ వెజ్లో ఎప్పుడైనా, ఈవెన్ దో ఇట్స్ చికెన్ అయినా మటన్ అయినా. సో ఇంకా కొంచెం గోల్డ్ అవ్వనియండి ఆనియన్స్ని. ఇంకా కొంచెం గోల్డ్ తొందరగా అవ్వాలంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసి వెయిట్ చేయండి, అది తొందరగా రెడ్ అవుతాయి, గోల్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ చిల్లీస్ వేసేయండి, గ్రీన్ చిల్లీస్ వేసేసి వెయిట్ చేద్దాం. సో ఈ ఖడా మసాలాలు ముందే వేసుకోవాలి. సో నేను మర్చిపోయాను, నేను మర్చిపోకండి, నేను స్టెప్స్లో వేస్తాను కావాలంటే. సో ఖడా మసాలా కూడా ఏం అవ్వదు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ ఎర్రగా అవుతూనే ఉన్నాయి. ఆనియన్స్ ఎర్రగా అయిపోయాయి. సో ఇక్కడ మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. సో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 1.5 వేసుకోండి. బాగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి విత్ ఆనియన్స్లో. ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోండి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోండి. సో మ్యారినేషన్ మీరు ఓవర్ నైట్ కాకపోయినా ఒక 1-2 hours ముందు మ్యారినేట్ చేసుకున్నా కూడా పర్లేదు. దీన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకొని మటన్ని ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా ఫ్రై చేయండి. సో చూసారు కదా, పైన మీరు వేసుకున్న ఘీ అయినా ఆయిల్ అయినా ఇలా పైకి వచ్చింది. సో అప్పుడు వాటర్ వేయండి. ఒక 1 glass వేస్తే, ఐ మీన్ లైక్ ఒక చిన్న 1 glass వేసినా చాలు. మటన్ని ఇప్పుడు ఉడికియడానికి కుక్కర్ పెట్టేయండి, వాటర్ వేసేసుకొని. సో ఫుల్ ఫ్లేమ్ మీద ఒక విజిల్ రాగానే మిగతా 4 whistles మీడియం ఫ్లేమ్ మీద రానియండి. సో ఒక ఫుల్ ఫ్లేమ్ మీద రానిద్దాం, వెయిట్ చేద్దాం.
సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా ఈ మటన్ ఉడకలేదు. హైదరాబాద్లో కొంచెం మటన్ ఉడకడానికి టైం పట్టింది. అంతేగా. సో ఇంకొక విజిల్ పెడితే మంచిది. సో ఆల్మోస్ట్ నాది ఇంకా 6 విజిల్స్. అదే ఆంధ్ర వాళ్ళు అయితే అవసరమే లేదు. మీ అక్కడ దొరికే మటన్ 5 విజిల్స్లో ఇంకా త్వరలోనే అయిపోయింది. అది చూసుకొని సో ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకొని నాకైతే ఉప్పు కారం సరిపోయింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా 1 విజిల్ కొడతాను, ఇంకొక విజిల్. సో మటన్ ఉడికిపోయింది. ఇక్కడ ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కోకోనట్ అండ్ ధనియా పేస్ట్, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఎక్కువ కూడా వద్దు. 1 2 కలుపుకొని సో ఇది కలిపినందుకు కొంచెం స్వీట్నెస్ వచ్చింది. స్వీట్నెస్ వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ కారం వేసుకోవచ్చు, ఆప్షనల్. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనేయండి. అండ్ అలానే మీ గ్రేవీ ఇటు రండి చూపిస్తా. ఇలా గ్రేవీ థిక్ అవుతే కనుక కొంచెం వాటర్ వేయండి, జస్ట్ కొంచెం అంతే. వాటర్ వేసి దీన్ని బాగా ఒక సిమ్ ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వండుకోండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అండ్ లాస్ట్ దీంట్లో ఒక టిప్ ఏంటంటే, మా బక్రీద్ అప్పుడు ఇది మాకు చాలా లైక్ ఒక నాస్టాలజీ ఫీలింగ్. మాకు పొద్దున అవ్వగానే మా పొద్దున బక్రీద్ బ్రేక్ఫాస్ట్ ఇట్స్ లైక్ హెవీ మీల్, మటన్ కుర్మా విత్ చపాతీ. ఇది తినకుండా ఎవరు స్టార్ట్ చేయలేరు డే. యూజువల్గా మా నమాజ్కి వెళ్ళొచ్చిన మెన్స్ వాళ్ళు మస్జిద్కి వెళ్తారు, మేము ఇంట్లో చేసుకున్నాం. వాళ్ళు మస్జిద్కి వెళ్ళే లోపల మేము ఈ మటన్ కుర్మా చపాతీ రెడీ చేసి పెట్టేస్తాం. అండ్ దాంట్లో ఇది మా నాయనమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వేసే టిప్. సో మటన్ కర్రీ అంతా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అంతే. అండ్ మటన్ కుర్మా రెడీ. సో మా హస్బెండ్ నమాజ్కి వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. ఆయన రాగానే తన ఫేవరెట్ ఎన్ని నల్లీలు వేసాను చూడండి. సీ దిస్, 1 నల్లి, 2 నల్లి, 3 నల్లి. ఈ నల్లీస్ ఆయన ఒక్కనే తినేస్తారు. తన ఫేవరెట్ నల్లి. అండ్ ఎస్పెషల్లీ మటన్ అనేది ఆయనకు చాలా ఇష్టం. సో రెడీ, లెట్స్ సర్వ్ ఇన్ ద బౌల్. ఇది రోటీలో అయినా బగారా రైస్లో అయినా కూడా బాగుంటుంది. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ కమెంట్స్ పెట్టండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక. అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ బక్రీద్ ముబారక్. అండ్ మా హస్బెండ్ వెయిటింగ్ అక్కడ. మా ఆయన కూడా వచ్చేసారు. నా కర్రీ కూడా రెడీ నమాజ్ నుండి. अस्सलाम वालेकुम, ईद मुबारक. सीरा पापा को सलाम करो, ईद मुबारक. ब्रेकफास्ट रेडी. योर माइक. మా సబ్స్క్రైబర్స్ అందరికీ విషెస్ చెప్తారా? మొదటిగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అండ్ సలాం అలైకుం, నమస్తే, హౌ ఆర్ యూ? సో మీరు కూర్చోండి, మీరు సుహీరా. ఐల్ గెట్ బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ ఈద్ కాబట్టి ఒక స్పెషల్ ఐటమ్ ఏంటో చూడాలి. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మటన్ మ్యాండేటరీ బక్రీద్ రోజు. సో మటన్ విత్ చపాతీ అనేది మ్యాండేటరీ మా అందరి ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా. సో అదే రిచువల్ కంటిన్యూ చేస్తున్నాము. ఐ హోప్ మీ మమ్మీలా చేశాను అనుకుంటున్నా, చూద్దాం. యు ఆల్మోస్ట్ దేర్.
అవునా? ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. 7 years తర్వాత ఈ మాత్రం నాకు రేటింగ్ ఇచ్చారంటే ఎంత గ్రేట్ తెలుసా మా ఆయన. సో మీరిద్దరు బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసుకుంటే బావ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నెక్స్ట్ మా బావ వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అక్కడికి వెళ్ళి అందరినీ విషెస్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని కమ్. అస్సలాముఅలైకుం. ఈద్ ముబారక్ భాబీ. ఈద్ ముబారక్. అందరికి ఈదుల్ అదా ముబారక్. అయిపోయింది హడావడి? యా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. అసలు పొద్దున ఎన్నింటికి లేసారు? అంటే మార్నింగ్ నార్మల్ నమాజ్ కాకుండా అది మిగతాది మిగతాది అయిపోయాక నేను మళ్ళీ అంటే ఈరోజు నార్మల్గా పడుకుంటాను నమాజ్ అయ్యాక. ఈరోజు నమాజ్ అయ్యాక పడుకోవడం లేదు, ఎందుకంటే ప్రిపరేషన్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి. మా బ్రేక్ఫాస్ట్ మ్యాండేటరీ మటన్. బక్రీద్ ఒక్కడే మేము మెహందీలు పెట్టుకోం, ఎందుకంటే పనులన్నీ మేమే చేయాలి. ఎంత రెడీ అయినా కూడా తర్వాత ఒక 2 hours తర్వాత ఇంకా ఇలా ఉండం, మా పొజిషన్ ఇలా ఉండదు. ఇంకా రాత్రి అయితే మర్చిపోండి, రేపు సండే మ్యాండేటరీగా బక్రీద్ కదా, నెక్స్ట్ డే హాలిడే ఇవ్వాలి మా అందరికి. అవును, కానీ ఇది సండే కాబట్టి ఈ రోజే హాలిడే వచ్చింది మాకు కదా. నెక్స్ట్ డే మళ్ళీ పిల్లలకి స్కూల్. మార్నింగ్ లేసి ఆయిషా బాబీ ఈద్ ముబారక్. ముబారక్. బావ దగ్గరికి వెళ్దాం. అస్సలాముఅలైకుం భాయ్. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ బక్రీద్. ఈద్ ముబారక్. శుక్రియా. అల్లా హాఫీజ్. అల్లా హాఫీజ్. ఒక్కట్లేదు, రకరకాలు. బక్రీద్ అంటేనే రంజాన్ కన్నా ఎక్కువ వెరైటీలు ఉంటాయి. అవును, ఉంటాయి. అది కూడా హోమ్ మేడ్ ప్యూర్. అందుకనే ఎక్కువగా కిచెన్ లోనే ఉండాలి రాత్రి దాకా, మళ్ళీ కబాబ్స్ మిక్స్ చేసి. పాపం మా లేడీస్ తో సమానంగా మా బావ చాలా హెల్ప్ చేస్తారు. చాలా చాలా అంటే చాలా. అంటే తప్పదు కదా మొత్తం, ఎందుకంటే చుట్టాలు చాలామంది ఉంటారు. సో రంజాన్కి ఎలాగో వాళ్ళు వస్తారు, కలుస్తారు. బట్ బక్రీద్ అంటే ఖుర్బానీ ఇచ్చిన తర్వాత చుట్టాలందరికీ మేమిస్తాం. వాళ్ళు చేసిన ఖుర్బానీ మటన్ తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారు. సో ఇది బక్రీద్ పండగ అంటేనే త్యాగాల పండగ. సో అందుకోసం అందరికీ చుట్టాలకి ఇగో బయట సౌండ్ అవుతుంది టక 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 అని, అదే మటన్ కొడతారు. థ్యాంక్ యూ. భాబీ భాబీ ముక్కలు పెట్టలేదు, జస్ట్ గ్రేవీనే పెట్టారు. నేను తిన్నా మొక్కలు గిక్కలు ఏం తిన్నా. మటన్ ఓన్లీ గ్రేవీ. మటన్ 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 అప్పుడప్పుడు తిన్నా. మా బాబీ ఇప్పుడు సాయంత్రం మా అక్క బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు సాయంత్రం కోసం. అప్పుడు 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 కూడా తింటారు కదా మీరు బిర్యానీ? మేము ముగ్గురు ఎందుకు తింటలేదని చూస్తున్నారా? పండగ పూట భర్తలు తిన్నాకే మేము తింటామన్నమాట, అందుకని మేము ఇప్పుడు తింటలేదు. అది వీడు తిన్న తర్వాతే ఆ ప్లేట్లో మేము తర్వాత వాళ్ళు తింటారు, తింటూనే ఉంటారు. ముగ్గురు తింటున్నారు. ఎవరైనా భార్యకి తినిపించారా? చూసారా అసలు? ఎవరైనా తినిపిస్తున్నారు? అయ్యో అదే నో థ్యాంక్ కరీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ముగ్గురు లేడీసు నో మటన్, చికెన్ అక్కడ చికెన్ ఫేవరెట్ కిలో, అక్కడ చికెన్ చికెన్ హాఫ్ కిలో. మా ఇంట్లో కిలో వండినా కూడా న్యాయం చేస్తారు ఇక్కడ. మా వదిన తింటది, ఏం తిందు మటన్ చికెన్ ఏం తిందు, ఓన్లీ ఫిష్ ప్రాన్స్ సీ ఫుడ్స్. అదే మనుషులు తింటుంది. నేను మనుషుల్ని తింటాను, మా అయ్యో మనుషుల భేజ అదే తింటాడు. మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు. బాబాయ్ అస్సలాముఅలైకుం. ఈద్ ముబారక్. బాబాయ్ ముందే వచ్చారు యాక్చువల్లీ, ముని బాబీ లేట్ వచ్చారు. అస్సలాముఅలైకుం ముని బాబీ. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. అస్సలాముఅలైకుం. సో మా ముని బాబీ లేట్, బాబాయ్ తొందరగానే వచ్చిన్నారు. మా సద్దాం నెక్స్ట్ హీరో
అందరికి కొంచెం బాగా ఎంకరేజ్ చేయండి, చూడండి మూవీస్. ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? నెక్స్ట్ మంత్ 11/11 రిలీజ్ అవుతుంది. 11/11కి. ఆగస్ట్లో ఇంకా ఫస్ట్ మూవీ ఇది అందరు భారీ తారాగణం. అదే ఒకసారి వీడియో చూపించాను, డాన్స్ చేసింది అదేనా? చాలా మంచి, అసలు డాన్స్ కూడా ఎంత ఇంప్రూవైజ్ అయ్యాడంటే చాలా ఇంప్రూవైజ్. ఈయన మంచి ఎడిటర్, బాగా ఎడిట్ చేస్తాడు వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ, చాలా బాగా ఎడిట్ చేస్తాడు వాళ్ళ అన్నయ్య. సో బాబా గారు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. సో ఇలా మా బక్రీద్ సెలబ్రేషన్స్ అయ్యాయి మా బావ వాళ్ళ ఇంట్లో. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ ఈద్ ముబారక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ అర్షియా ఖయ్యూమ్. టేక్ కేర్.